హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి, అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఎన్ని సామాన్లు తెచ్చుకున్నామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫలాలు అన్నీ కూడా తీసుకొచ్చామండి. ఈ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఇవన్నీ కూడా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగే చాలా పనులు ఉంటాయి కదండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు వండాలి, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు తెచ్చుకోవడానికి కుదరదు కాబట్టి ముందు రోజు ఇవన్నీ కూడా తెచ్చుకుంటాం. ఈ విధంగా మేము బజారుకి వెళ్ళి ఏ ఐటమ్స్ తెచ్చుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే కొబ్బరికాయలు అమ్మవారి కలసానికి, ఇంకా కొట్టడానికి, ఇంకా మిగతా దేవుళ్ళకి కూడా పూజ చేయడానికి ఒక 6 కాయలు అయితే తీసుకున్నాము. ఇంకా జొన్న పొట్లు, అరటిపళ్ళు, ప్రతిదీ ఈరోజు రేట్ల విషయం అయితే చెప్పక్కర్లేదండి, చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అమ్మడానికి అన్ని రోజుల కంట ఎక్కువగా ఇలాంటి పూజలప్పుడే గిట్టుబాటు అవుతుందండి. అందుకనే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనమైతే కొంటాం కదండి, పూజ కోసం తప్పదు. ఈ విధంగా ప్రసాదాల కోసం బెల్లము, ఇంకా కొమ్ము శనగలు, పూజకైతే కొమ్ము శనగలు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇవైతే ప్రతి సంవత్సరం కూడా మేము పెడతామన్నమాట. ఇంకా ఆకులు, ఇంకా చెక్కలండి. ఆకులు చెక్కలు అయితే కంపల్సరిగా ఉండాలి అమ్మవారికి తాంబూలం పెట్టడానికి, ఇంకా పేరెంటాలకు కూడా ఇవ్వడానికి. ఇంకా ప్రసాదాలకేమో బూర్లు ఇవన్నీ చేస్తాం కదా, అందుకని నూక, గుగ్గులం, దూపంకేమో గుగ్గులం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు జాకెట్ ముక్క ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఫలదానాలు ఇవ్వడానికేమో జాకెట్ ముక్కలు కూడా తీసుకున్నామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులండి, ఎరుపువి ఇంకా పచ్చవి తీసుకున్నాము అమ్మవారికి, ఇంకా తాంబూలాలకి ఇవ్వడానికి. చూసారా, ఒక 5 రకాల పువ్వులు, ఇంకా 5 రకాల ఫలాలు, ఇంకా నిమ్మకాయలు, ఇంకా ఏమైనా అవసరమవుతాయేమని దానిమ్మ పళ్ళు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా తీసుకున్నామండి. ఇవన్నీ తీసుకున్నాము. కానీ ఈరోజు లోడ్ అయితే విపరీతంగా ఉందండి. ఎందుకంటే రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి జనాలు అయితే విపరీతంగా వచ్చారండి. అందరూ వచ్చారు. చాలా క్లౌడ్గా చాలా ఇదిగా ఉందండి. వరలక్ష్మి వ్రతం రేపే పడింది కాబట్టి అందరూ ఖచ్చితంగా రేపైతే చేస్తారండి. ఒకవేళ వీలు కాకపోతే ఏ శుక్రవారమైనా చేయొచ్చు. కానీ రేపు ఇంపార్టెంట్గా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాం. ఈ విధంగా జాకెట్లు, గాజులు ఇవన్నీ తీసుకొని అమ్మవారి మెడలో ధరించడానికి కాసు కూడా తీసుకున్నామండి. బంగారం అయితే చెప్పనక్కర్లేదండి, రేట్లు మామూలుగా లేదండి. చిన్న కాసు కూడా చాలా ఎక్కువ రేటే పడింది. ఈ విధంగా అన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నామండి. ఇవన్నీ కూడా రేపు పూజకి అవసరమైనవే. ఇంకా రేపు పూజకి కావలసిన ప్రసాదాలు, ఇంకా పూజ ఏ విధంగా చేసాము అవన్నీ కూడా రేపటి వీడియోలో వస్తాయండి. ఈరోజు అయితే మాత్రం బజారుకి వెళ్ళి ఏ సామాన్లు తెచ్చుకున్నామన్నదే ఈ వీడియో అండి. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఏ ఐటమ్స్ అమ్మవారికి పెట్టుకోవాలని, అందుకే ఈ వీడియో తీశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.